అక్కడ ఆ వ్యక్తికి తిరుగులేదు, కానీ అందుబాటులో ఉండరనే విమర్శ ఆయన్ను వెంటాడుతోంది. అంతేకాదు ఏదైనా అడిగితే చిరుబురులాడుతారు అనే నానుడి కూడా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో గెలుపు కష్టమేనేమో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్ను ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు, ఏమంటున్నారు చూద్దాం. టీడీపీ కంచుకోటలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ప్రశంసలే కాదు, విమర్శలు కూడా ఉన్నాయి. ఇందుకు ఆయన వ్యవహార తీరే కారణం. వెంటనే కోప్పడతారు, ఓపిగ్గా ఉండరు అనే ఆరోపణలున్నాయి. విపక్షాలు పదే పదే చెప్పే మాట కూడా ఇదే. పేరుకు మాత్రమే ఎమ్మెల్యే అని, అసలు నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండరని అంటుంటారు. నందమూరి బాలకృష్ణ పీఏల వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. బాలకృష్ణకి మొత్తం 3 పీఏలున్నారు. వారిలో ఒకరు కురువ బాలాజీ, అధికారిక పీఏ. మరొకరు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీనివాసరావు, ఇంకొకరు అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ సురేంద్ర చూసుకుంటుంటారు. వీరి వ్యవహార తీరుపై విపక్ష పార్టీ నేతలు ఆరోపణలు చేస్తుంటారు. పీఏల హోదాలో వీరంతా దోచుకు తింటున్నారనే విమర్శలున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తారని, ఆ తర్వాత కనిపించరని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఎన్నికలకు ముందు వస్తారని, లేదంటే పండుగ పబ్బాలకు మాత్రమే దర్శనమిస్తారనే వాదన కూడా ఉంది. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడే ఉండాలనేది మరికొందరి వాదన. కానీ బాలయ్య సినిమాలంటూ షూటింగుల చుట్టూ తిరుగుతారు తప్ప అందుబాటులో ఉండరని చెప్తుంటారు. నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్నాము అంటూ గొప్పలు చెప్పుకోవడమే కానీ వాస్తవ రూపంలో ఆ పరిస్థితులు కనిపించడం లేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. షూటింగుల పేరుతో దూరంగా కాకుండా నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటే మరింత క్రెడిబిలిటీ ఉంటుందని అంటున్నారు.